కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లుక్ మార్చారు. టీ షర్ట్ నుండి తిరిగి వైట్ షర్ట్ కు మారారు. 4 ఏళ్ల తర్వాత సడన్ గా మళ్లీ ఆయన వైట్ షర్ట్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇలా కనిపించడం వెనక మతలబు ఏంటి అన్న చర్చ జరుగుతోంది. కూతురు జయారెడ్డి ఎంగేజ్మెంట్ కు ఒక్కరోజు ముందు ఆయన తెల్ల చొక్కాలో కనిపించారు. రేపు సంగారెడ్డిలో జరిగే జయారెడ్డి ఎంగేజ్మెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. టీ షర్ట్ వేయొద్దని ఎవరు చెప్పినా వినని జగ్గారెడ్డి ఎలా మారారని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. 4 ఏళ్లుగా జగ్గారెడ్డి టీ షర్ట్స్ లోనే కనిపిస్తున్నారు. ఆయన వైట్ షర్ట్ కొలతలు తీసుకునేందుకు హైదరాబాద్ నుంచి టైలర్ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ కు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లుక్ మార్చారు. టీ షర్ట్ నుండి తిరిగి వైట్ షర్ట్ కు మారారు. 4 ఏళ్ల తర్వాత సడన్ గా మళ్లీ ఆయన వైట్ షర్ట్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇలా కనిపించడం వెనుక మతలబు ఏంటి అన్న చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. వైశాలి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆయనే వేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నా రూటే సెపరేట్ అన్నట్టుగా ఆయన ఎప్పటికప్పుడు తన వైఖరిని మార్చుకుంటూ ఉంటారు. అయితే గత 4 ఏళ్లుగా టీషర్ట్ పైన అంటే అధికారిక కార్యక్రమాలు కావచ్చు, అనఫిషియల్ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలైనా, పండగలైనా, పబ్బాలైనా ఏ కార్యక్రమం అయినా టీషర్ట్ లోనే వెళ్లేవారు జగ్గారెడ్డి. ఎంతమంది వారించినా, కుటుంబ సభ్యులు చెప్పినా కొంత ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, వైట్ షర్ట్ లో బాగా లుక్ బాగుంటుంది అని చెప్పినప్పటికీ ఆయన వినలేదు. అయినప్పటికీ చాలా కాలంగా సందర్భాల్లో మనం చూసాం. హైదరాబాద్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, రాహుల్ గాంధీ కలవనికి వెళ్ళినప్పుడు, రాహుల్ గాంధీ జోడయాత్ర సందర్భంలో కావచ్చు, అనేక సందర్భాల్లో టీ షర్ట్ లోనే కనిపించారు జగ్గారెడ్డి. అయితే మళ్ళీ ఆయన పాత లుక్ కోసం చాలా కాలంగా అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు వెయిట్ చేస్తున్నాయి. ఆయన ఖద్దర్ షర్ట్ వేస్తే లీడర్ లుక్ మారుతుంది అనేది చాలా మందిలో ఉన్న ఆశ. ఆ కోణంలోనే జగ్గారెడ్డి మళ్ళీ కొత్త లుక్ లోకి మారారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ లో, తర్వాత సంగారెడ్డి నియోజకవర్గంలో. ఎందుకంటే జగ్గారెడ్డి నయా లుక్ అనేది ఎందుకోసం అనేది ఒక చర్చ మొదలైంది. ఇంకోటి ఏంటంటే ఆయన కూతురు వివాహం సంబంధించి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. రేపు ఎంగేజ్మెంట్ సంగారెడ్డిలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆ కూతురు చెప్పిన మాటలు విన్న తర్వాత జగ్గారెడ్డి తన స్టైల్ మార్చారా, లేదంటే ఇక నుంచి తన బ్యాక్గ్రౌండ్ స్టైల్ వేరే విధంగా ఉండాలని చెప్పి కొత్త లుక్ లోకి వచ్చారనేది ఒక చర్చ అయితే మొదలైంది. మొత్తంగా జగ్గారెడ్డి తన లుక్ మాత్రం అయితే ఇక్కడ కార్యకర్తల్లో కావచ్చు, ఆయన అభిమానులు, యువకుల్లో కొంత ఉత్తేజాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. టీషర్ట్ లుక్ లో చాలా కాలంగా కనిపించిన జగ్గారెడ్డి ప్రత్యేక కార్యక్రమాల్లోనూ టీషర్ట్ లోనే కనిపించడం కొంత అప్పట్లో ఆయన అనుచరులకు కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. తన అభిమానులు కావచ్చు, అనుచరులు కావచ్చు, రకరకాల డ్రెస్సులతో, నయా లుక్లతో, ఖద్దర్ షర్ట్లతో వస్తే జగ్గారెడ్డి మాత్రం టీ షర్ట్లతోనే కనిపించేది. ఇదే సందర్భంలో పలుమార్లు కార్యకర్తలు కూడా ఆయన్ని వేడుకున్నారు, మీ లుక్ మార్చండి సార్ అని చెప్పి. చాలా వరకు వేడుకున్నప్పటికీ నేను సాదాసీదాగానే ఉంటానని చెప్పి అప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. కానీ తాజాగా ఆయన లుక్ అయితే మారింది. ఈ లుక్ మారడంతో కొంత జగ్గారెడ్డి ట్రెండ్ అయితే మార్చబోతున్నారని చెప్పి ఒక చర్చ నడుస్తుంది రాజకీయాల్లో కావచ్చు. ఇప్పటికే సినిమాకు సంబంధించి జగ్గారెడ్డి ఒక కొత్త సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమా ఈ సంవత్సరంలోనే విడుదలవుతుందని చెప్తున్నారు. ఈ సినిమా విడుదలయ్యే సందర్భంలో, అటు కూతురు మ్యారేజ్ సందర్భంలో జగ్గారెడ్డి లుక్ మార్చడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక విధంగా చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో కూడా జగ్గారెడ్డి మరోసారి తన మార్పులు చూపించే అవకాశం ఉందని చెప్పి పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. అటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు జగ్గారెడ్డి. పార్టీకి సంబంధించి ఏదైనా ఆయనకు అఫీషియల్ గా ఏదైనా పదవి వస్తుందా, లేదంటే హైకమాండ్ నుంచి ఏదైనా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తంగా ఇటీవల ఒక సందర్భంలో జగ్గారెడ్డి చెప్పిన మాటలు వింటే ఒక కార్యక్రమంలో ఆయన నేను గెలవకపోయినప్పటికీ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నేను బాధ్యుని అని చెబుతూ వచ్చారు. ఒకటి సీఎం ను సంగారెడ్డికి తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తాను, నా నియోజకవర్గంలోని ఒక్కో మండలంలో ఒక్కో మంత్రితో అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తానని చెప్పి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన లుక్ మార్చడం కూడా దీని వెనుక ఉన్న ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.